రైతులారా ఇక్కడ ఈ రాయి అవపడుతుంది కదా, గ్రనైట్ పెట్టిన దగ్గర ఒక పెద్ద మనిషి ఎలాంటి మిషన్స్ లేకుండా అతని అనుభవంతో సర్వే చేసిండంట. 3 ఇంచులు నీరు పడతాయని చెప్పిండంట. మరి ఈ పాయింట్ దగ్గర 3 ఇంచులు నీరు పడతాయా, మరి దుమ్మురు వేసిపోతుందా, ఏంది అని తెలుసుకోవాలంటే ఇక్కడ జియాలజిస్ట్ అనిల్ ఉన్నాడు. అనిల్, ఏం సంగతి? పడుతుందా మరి బోరేనా? చెక్ చేస్తున్నాం కదా సార్. ఎంతవరకు నమ్మొచ్చు ఈ మిషన్స్ ఇవన్నీ? ఈ మిషన్స్ అనేది ఒక 30%, మన ఎక్స్పీరియన్స్ 70% ఉన్నది. అంతేనా? మిషన్స్ అనేది ఏమో సార్ కామన్. మరి నీ ఎక్స్పీరియన్స్ ఎంత? నా ఎక్స్పీరియన్స్ సార్ తోటి 3 ఇయర్స్ ప్రజెంట్. మరి ఇప్పుడు కొబ్బరికాయతో కాకుండా అతను ఒక పెద్ద మనిషి, ఆయనకున్న అనుభవంతో రాయి పెట్టాడు. మనం అక్కడ చెక్ చేస్తాం. ఏంటంటే సార్, ఇది సిక్తే షికారి నాతో బికారి. ఇప్పుడు సిక్తే షికారి అంటే ఎట్లుంటుంది అంటే, పడ్డదనుకో నాదంటాడు, ఇక పోయిందనుకో నేనేం చేయాలా, మా దేవుడిని నేనేమన్నా అంటాడు. నీకు దీనిలో చాలా అనుభవం ఉంది కదా అట్లా. అందుగురించే నాకు ఉంది కదా సార్, మాకు జరిగింది, నాకు లైవ్ నేను అట్లా. అందుగురించే ఇప్పుడు నేను 3 ఇంచులు 4 ఇంచులు అని పోకీలు మస్తుగా చెప్తాడు, కానీ ఇక్కడ ఉందా లేదా తెలియాలి కదా. అందుకనే మన ఈ స్కానర్ చెక్ చేస్తున్నాం. అమ్మ ఒకసారి రమ్మ, ఒకసారి కొట్టండి. ఇప్పుడు చెక్ చేస్తున్నాం, ఇక దీని ఆనవాళ్ళు ఏందో తెలుస్తుంది ఇప్పుడు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఈ పెట్టిన రాయి దగ్గర సరే అదే పెద్ద మనిషి టేప్ డిస్టర్బ్ చేయదు, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిరంట. వేస్తే 300 వేస్తే దుమ్మురు ఎగిందంట. అందువల్ల అక్కడ పర్లేదు కాబట్టి ఇక్కడ వేయాలన్న ఆలోచన లేకుండా వదిలేసారు. మేము దీని దగ్గరలో ఒక 5 మీటర్ల దూరంలో ఒక పాయింట్ దొరికితే సార్ ఇక్కడే వాళ్ళు పెట్టారు అని అనేసరికి సరే చెక్ చేద్దాం అన్నట్టుగా ఆలోచన. లేకుంటే మనం చెక్ చేయలేదనుకోండి, వాళ్ళ మనసంతా అరే అక్కడంటే పడకపోవచ్చు కానీ ఇక్కడ పడవచ్చు కదా, ఆయన 2 ఇంచులు 3 ఇంచులు ఇదొకటి చెక్ చేయలేదు సార్ అని చెప్పి ఫీలింగ్ ఉంటుంది. రైతులకి సైన్స్ కంటే ఎక్కువ లాజికే నమ్ముతారు కాబట్టి మన దేశంలో. సో అలా డౌట్ కూడా క్లియర్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకని ఇక్కడ పెట్టిన పాయింట్. అంతేనండి? అంతే అంతే సార్. ఎండ చెప్పింది మనం పెట్టాం కాదు, ఎండ ఇట్లా కొడుతుంది, ఎండ కొడుతుంది, చిన్న కొడతలేదు. వాళ్ళు బయటికి రాకండి, బయటకు వస్తే మాత్రం మా లెక్క అవుతుంది. ఏమో భరిస్తుంది ఘోరం. ఒళ్ళంతా ఏదైనా తట్టుకోవచ్చులే కానీ ఉబ్బరాన్ని తట్టుకోలేము. అంతెందుకు, నిన్న ఎట్లా కొట్టింది, నేను అచ్చంపేట వెళ్ళిన, మామూలు లేదు కదా, కొంచెం వాన వచ్చినట్టు ఉండే, కొంచెం ఈ సిద్ధండ వాతావరణం కూల్గా ఉండే. నేను అనిల్ సర్వే ఎక్కడ చేసినా 3 ఇంచులు పడుతున్నాయి. చిన్న తుమ్మలో మన ఇతంతో చేయించిన రాత్రి 7 గంటలకి సక్సెస్ అయింది. అందుకని ఈ చిన్న తుమ్మలగూడెం ఏరియా పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమికి ఈ మిస్టర్ అనిల్కి అనుబంధం ఉన్నట్టుంది. అందుకనే 2 ఇంచులు 3 ఇంచులు పడుతున్నాయి. మరి ఇతని చేత సర్వే చేయించుకుంటే మీ భూమిలో కూడా 3 ఇంచులు 4 ఇంచులు పడవచ్చు. మినిమం అయితే 2 ఇంచులు ఉంటుంది. కానీ ఫీజు మాత్రం చాలా తీసుకుంటాడు. మరి అతని నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి, అతని అపాయింట్మెంట్ తీసుకోండి. సరేనా రైతు?